నాగమల్లేశ్వర గారు నమస్కారం. నమస్తే అండి. కాల్స్ వచ్చినాయండి, మీకు ఆ ట్యాక్స్ రూపంలో డబ్బులు వచ్చినాయి, మీరు ఇది కడితే అది డబ్బులు పంపిస్తామని కట్టడం. ఇక్కడ ఏపీ తెలంగాణలో 2 చోట్ల ఇలాంటి గమనిస్తూ ఉన్నాం. ఎంత సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంత హెచ్చరించినా అది ఇంకా చేరట్లేదు. అది చేరాలి అంటే ఫస్ట్ అసలు అట్లాంటి విధానాన్ని ముందు బాయ్కట్ చేయాలి, గవర్నమెంటే చేయాలి కదా. అసలు ఇలాంటి యాప్లు పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎలా ఇస్తారు? వాడి ప్రూఫ్ లేకుండా, వాడి ఎవిడెన్స్ లేకుండా యాప్కి అసలు పర్మిషన్ ఎలా ఇస్తుంది? సరే గవర్నమెంట్ ఓకే, గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ప్లే స్టోర్ వాడు ఇవ్వాలి. ప్లే స్టోర్ వాడు అసలు వాడి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎలా ఇస్తాడు? ఒక ఇది ఉండాలి కదా, ఒక విధానం ఉండాలి కదా. ఇప్పుడు ఫైనాన్షియల్ పరిస్థితుల మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు జనం లాసిపోతున్నారు, మోసపోతున్నారంటే జనం మోసపోతారండి. జనం ఎప్పుడు వస్తుందంటే ఆశ ఉంటుంది, ఎవరికైనా పెడతాడు. కానీ గవర్నమెంట్ దగ్గర ఒక స్టాండర్డ్ స్ట్రాటజీ ఉండాలిగా. మోసం జరిగింది అంటే ఫలానా చోట నుంచి జరిగింది అని. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత డెవలప్మెంట్ జరిగిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం లాభపడాల్సింది బదులుగా నష్టమే ఎక్కువ జరుగుతుంది టెక్నాలజీ వల్ల. టెక్నాలజీ ఏముంది, ఇప్పుడు ఏం చెప్తారు మాట్లాడితే, కేసుని ఈజీగా ఛేదించాం, సిమ్ కార్డు వల్ల వాడు దొరికాడు, ఇది ఛేదిస్తారు. కానీ వాడి యాప్ లో డబ్బులు దొంగతనం చేసి అది అకౌంట్కి వెళ్ళిపోయి ఉన్నాయి, అది మాత్రం ఛేదించలేరు. అంటే వీటన్నిటి మరి పుల్ స్టాప్ ఎట్లా అంటారు? ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్నా, యువతలో మార్పు రావాలన్నా, ఏ లక్ష్యంతో ముందుకెళ్ళాలి? లక్ష్యం కాకపోయినా ఆలోచన ధోరణి ఎట్లా ఉండాలి? ఒకటైతే కరెక్ట్ అండి, ప్రతి స్కూల్లో కూడా, స్కూలు కాలేజీల్లో లేదంటే వీటిల్లో కూడా మినిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాలి. తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. సమాజంలో వాళ్ళు సొంతగా తెలుసుకొని లేదంటే ఎవరైనా చెప్పేది వినైనా, పూర్వం కాలంలో ఎలాగైతే ఒక కలిసిమెలిసి పనిచేసే విధానంలో కూర్చొని మాట్లాడుకొని, ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఫంక్షన్ జరగాలండి, ఒక గుడి ఇది జరగాలి, 10 మంది కూర్చొని మాట్లాడుకొని తలా కొద్దిగా డబ్బులు వేసుకొని చేస్తారు. ఎవడో ఒకడో చేయగలిగినాడు ఉంటాడండి. ఉన్నా సరే అందరినీ ఎందుకు కోఆర్డినేషన్ చేస్తారు, అందరు సహకారం ఎందుకు తీసుకుంటారంటే అందరూ వస్తేనే ఇది పండగ అయింది, లేకపోతే పండగ కాదని. ఇప్పుడు ఆ పండగ లేని వాతావరణం అయిపోయింది ఊళ్ళల్లో కూడా. ఎవరు కలిసి కూర్చోట్లేదు, మాట్లాడుకోవట్లేదు, ఒక 10 ఏళ్ళకి ఒక ముఠా అయిపోయింది. ఇలాంటి పరిస్థితి, దాన్ని మనం గవర్నమెంట్ ద్వారా కానీ లేదంటే మేధావుల ద్వారా కానీ దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే గట్టిగా ఉంది. అది చేయాలంటే ఫోన్ని కంట్రోల్ చేయాలి. ఫోన్ కంట్రోల్ చేయాలి. ఒక కుటుంబానికి ఒక ఫోన్ చెప్తున్నావు, లేదంటే ఫోటో అంటే ఫోన్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది సార్, నెలకు ఒక 500 రూపాయలన్నా బిల్లు పెట్టాలి. ఇప్పుడు 20% పెంచారంటారు కదా, 20 కాదు 1000% పెంచాలా. అది అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేది జాగ్రత్తగా వాడతాం సార్, డబ్బులు పెట్టి కొనుక్కోకపోతే వాడలేము. డేటా రీఛార్జ్ చేయాలంటే ఇప్పుడు నెలకు ఒక 300 రూపాయలకి 1 GB డేటా ఇచ్చేవాళ్ళు. అంతకుముందు 1 GB కూడా సరిపోయింది. నేను ఫోన్ కొనుక్కున్న రోజుల్లో 2015, 2014 టైంలో ఒక 1 GB కూడా సరిపోయింది నాకు, 1 GB నెలకి. ఇప్పుడు రోజుకి 5 GB వాడుతున్నాను నేనే, 5 GB. ఏంది అంటే ఏం లేదు, ఖాళీగా ఉన్నాం, రీల్స్ చూస్తాము, లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తాము, మన ఫేస్బుక్ చూస్తాము, లేదంటే వాట్సాప్ చూస్తాం, చాటింగ్ చేస్తాం. ఇంకేదైనా ఉంటే మామూలుగా ఒక 5-10 లక్షలు ఇచ్చి వదిలించుకుంటాం. అలాంటి పరిస్థితులు ఇవాళ సమాజంలో అందరికి. నా ఒక్కరి సంగతి కాదండి, జనరల్గా జనం సంగతే మాట చెప్తున్నాను నేను. వదిలించుకునే పరిస్థితి ఉంటుంది క్లియర్గా. అలాంటి సిచ్యువేషన్ ఉందండి. అట్లాంటి సిచ్యువేషన్స్ దారి తీస్తే ఎట్లాంటి అంటే ఒకటే సార్, ఇప్పుడు ఫస్ట్ 4 రోజులు బజార్కి వెళ్తాడండి పిల్లాడు, బజార్కి వెళ్ళి ఆడుకొని వస్తాడు. 4 రోజుల తర్వాత ఎవడో తాగుబోతు దగ్గర కూర్చోవడం అలవాటు అయ్యాడు అనుకోండి, ఫస్ట్ 2 రోజులు కూర్చుంటాడు. 3వ రోజు నుంచి వీడు కూడా ఒక గ్లాస్ తాగుతాడు, తర్వాత ఒక క్వార్టర్ తాగుతాడు, ఇంకా అయిపోయింది వాడి జీవితం. అంటే ఈ 10 సంవత్సరాల్లో ఏదైతే ఈ విపరీతమైన సోషల్ మీడియాకి అటాచ్ అయిపోయారో జనం, దాని నుంచి బయటికి రావాలి అంటే ఒకటి ప్రత్యేకమైన అవగాహన కావాలి, రెండోది గవర్నమెంట్ నుంచి కొంచెం కఠినమైన విధానాలు ఉండాలి. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ ఏ సర్టిఫికేటు, అందరు చిన్నపిల్లలు యూ సర్టిఫికేట్ ఇట్లా ఉంటాయి, కానీ వాళ్ళ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. ఈ నియంత్రించే మండలి కూడా సరైన వ్యవహారంలో ఉండట్లేదు అంటారు. అంటే ఇప్పుడు పిల్లలు కూడా తెలివి మీరిపోయారండి. అంటే యూట్యూబ్లో వీటిలో కూడా ఉన్నాయి, పిల్లలు అడల్ట్ ఇలా ఉన్నాయి.
కానీ ఇది పెద్దవాళ్ళు వయసు పెట్టేసి ఈడే రిజిస్టర్ చేసేస్తున్నాడు కదా మెయిల్. ఏజ్ పెట్టేసి ఈడికి 14 ఏళ్ళు, ఈడేమో 21, 22 పెడుతున్నాడు, వాడే చేసేస్తున్నాడు కదా. దాన్ని నియంత్రించాలంటే తల్లిదండ్రేనండి. తల్లిదండ్రి వాడి పర్సనల్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టాలి. 1 గంట 2 గంటలు సాయంత్రం ప్రతిరోజు. అసలు ఒక్క నిమిషం కూడా దృష్టి పెట్టే తీరికే లేదు, చాలా తక్కువ. దీని మూల్యం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అంటే చెప్తున్నా, ఇందాక మీకు చెప్పా కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వాడు అసలు వాళ్ళు ఎవరైతే నేర్పారో వాళ్ళ మీదే తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తే తప్ప, లేకపోతే ఇలాంటి పరిస్థితి చేంజ్ కావడం కష్టం. అంటే ప్రభుత్వాల పాత్ర ఎట్లా ఉండాలంటారు? ఇందాక మీరు కొన్ని సజెషన్స్ చెప్పారు, గట్టిగా ఉండాలని. అంటే ఇంత పాపులేషన్ ఉన్నదానికి మన దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి అంటే సంఖ్య సాధ్యమైద్ది అంటారా? ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి? అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఏ టెక్నాలజీతో ముందుకెళ్లే పరిస్థితికి వచ్చిందండి. అసలు ఉన్న మనుషులే లేరు, ఇంకా అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ముందుకెళ్ళిద్ది అనే పరిస్థితిలో ఇటు సిబ్బంది కొరత. ఇంకా అక్కడే ఉంటే ఇంకా భారతదేశం 3వ స్థానానికో 4వ స్థానానికో 2వ స్థానానికి ఎప్పుడు వచ్చిందండి? అది వచ్చే ఇదే కాదు. కాకపోతే ఎవరికి సమగ్రమైన చిత్తశుద్ధితో పనిచేసే విధానం లేదు కాబట్టి ఇంకా అలా కొట్టుమిట్టాడుతుంది వ్యవస్థ అంతా. ఎవరు బాధ్యతగా ఉన్నారు సార్? ఎవరు బాధ్యతగా లేరు. అసలు మనమే బాధ్యతగా లేము, ఇంకా వాళ్ళు ఏం బాధ్యతగా ఉంటారు? నేను అదే చెప్పాను ఇందాక. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు తిరుగుబాటు ధోరణి ఉండేది జనంలో. తిరుగుబాటు ధోరణి అనేది ఎక్కడొచ్చిద్ది? ఓ 4 కూర్చొని మాట్లాడుకుంటే వస్తుంది. ఈ 4 కూర్చొని మాట్లాడుకోకుండా చేసేసాం కదా, ఇంకా తిరుగుబాటు ఏముంది? తిరుగుబాటు వచ్చే ప్రసక్తే లేదు. మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ₹10 బస్ ఛార్జ్ పెంచితే ధర్నా చేసేవాళ్ళు నందిపాడులో, మా పెద్ద నందిపాడు మండలం. లేదు, మాకు తెలిసి ఒక 500 మీటర్ల లోపు మాకు స్టేజీ ఉంటుంది, రాజుపాలెం అని, పాలపర్ర అని ఆ ఊరు ఉంటుంది అనమాట. ఆ ఊరు స్టేజీలో దిగి ఈ 1/2 కిలోమీటర్ కూడా నడవాలి మేము. అంటే మా ఊరు నడవాలంటే 2 కిలోమీటర్లకి ఎదురుగా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ స్టేజీలో బస్సు ఆపట్లేదని అక్కడ కూడా ధర్నా చేద్దామని మేమందరం మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అప్పట్లో ఆ సమస్య అంటే అంత చిన్న సమస్య అది. ఒక స్టేజీకి సేమ్ స్టేజీ, అదే స్టేజీని ఇక్కడే కంటిన్యూ చేయాలి మీరు. ఆ ఎక్స్ట్రా ₹2 ఎక్స్ట్రా కొట్టకూడదు ఒక ₹2 దగ్గర. అసలు ₹2 విలువే లేదు, అసలు మాట్లాడుకునేవాడే లేదు. ₹500 పెంచినా అసలు ఎన్ని ట్రిప్పులు బతికిందండి పెట్రోల్? అసలు ఈ సిపిఐ సిపిఎం అది ఇది అంటారు, వాళ్ళందరూ అడిగిపోయారు, ఎటు వెళ్ళిపోయారు? వాళ్ళు పిలిచినా జనం వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎటువైపు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైనా నిరసన తెలియజేయాలన్నా కమ్యూనిస్ట్ పార్టీలకు అధికారం ఇవ్వట్లేదు, వాళ్ళని ఎక్కడ గెలిపించట్లా, వాళ్ళు మెల్లుమెల్లుగా కనుమరుగవుతూ ఉన్నారు. ఎవరైనా ఉన్న సమాజానికి సంబంధించి మేధావులు మాట్లాడాలి, వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లోనే మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మరి దీని సొల్యూషన్ ఏంటి? మనం చెప్పేది ఏంటంటే గ్రామీణ వాతావరణం నుంచి పూర్తిగా చేంజెస్ రావాలండి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వాతావరణం నుంచి చేంజెస్ రాకపోతే ఇది మార్పు వచ్చే విధానం లేదంటారు. పూర్తిగా ఏంటంటే అందరూ బాధ్యత తీసుకొని ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఒక 4 కూర్చొని మాట్లాడుకొని కనీసం ఒక నెలకో 2 నెలలకో ఒకసారి అందరూ కూర్చోవడం, మాట్లాడుకోవడం, ఇలాంటి విషయాల వల్ల కొంత అవగాహన వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎవరి కాళ్ళు అయిపోయారు. దీంతో పూర్తిగా వ్యవస్థ నాశనం అయ్యే పరిస్థితికి వచ్చేసింది. మీరు కొన్ని విషయాలు చూస్తూ ఉన్నారా? అక్కడక్కడ లవ్ జిహాద్ అని చెప్పి చూస్తూ ఉంటారు, మ్యారేజెస్, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే మిస్సింగ్ కేసెస్ ఆడపిల్లల విషయాల్లో. ఈ విషయంలో ఎందుకని తల్లిదండ్రులు ఎక్కడ మిస్లీడ్ అవుతున్నారు? లేదంటే బయట నుంచి ఉండే సమాజంలో ఉండే అటువంటి దుశ్చర్యలు పాల్పడే వాళ్ళు ఎవరైతే బాగా టెక్కి అదే అంటారు కదా, నిర్వహిస్తారు, ముందు ఒక టెక్కి నిర్వహించి చేస్తారని, ఎక్కడ జరుగుతుంది మిస్టేకు? ఈ లవ్ జిహాదులేంటి, అట్లాగే సంబంధించి మ్యారేజెస్ సంబంధించి పిల్లలు ఎత్తుకుపోవడం కానీ ఇలాంటి మిస్సింగ్ కేసులు చూస్తున్నాం. చిన్నపిల్లల విషయంలోనే లేదండి అది. చిన్నపిల్లల నుంచి మిడిల్ ఏజ్ వరకు కూడా ఈ ట్రాపింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే మనం ఎవరికైతే మనం ఎరైటం అనమాట, అది వేరే. మీరు చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఓ అమ్మాయిని లవ్ చేయాలంటే ట్రాప్ చేయాలి ఫస్ట్. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయికి ఏదో మాయ మాటలు చెప్పో, లేకపోతే ఫోన్ నెంబర్ తీసుకోను, 4 రోజులు మెసేజ్లు పెట్టు. ఇలాంటి సిస్టము ఒక చిన్న పిల్లల దగ్గరే లేదండి, కాలేజీ పిల్లల దగ్గర ఏం లేదు. పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు సోషల్ మీడియాలో జరిగే
కార్యక్రమే అది. ఆ, ఆ, ఎవరు ఎవరిని ఏం అడుగుతారో తెలియదు కదా. పల్లెటూరు వాతావరణంలో తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళకేం తెలిసిద్ది? వాళ్ళు చదువుకుంటున్నారు, అది ఇది అనుకుంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ పని, వాళ్ళ పది విధానమే వాళ్ళకి సరిపోయిద్ది. ఈ పిల్ల ఏం నొక్కుతుంది ఏంది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఈ చూసే పర్యవేక్షణ లేదు. అందువల్ల జనరల్గా అలాంటి ఇది